ఒక్క నిమిషం. బీజేపీ నుంచి రామ్ కుమార్ గారు ఉన్నారు. రామ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. రామ్ కుమార్ గారు, ఎంపీలు ఎమ్మెల్సీలు రాజీనామా చేసేశారు వైసీపీకి. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి ఆమోదం కూడా జరిగిపోయింది. వేదా మస్తాన్ రావు విషయంలో కావచ్చు, మోపిదేవి వెంకటరమణ విషయంలో కావచ్చు. సో జగన్ మీద అసంతృప్తితోనే వాళ్ళు రాజీనామాలకు చేస్తున్నారు అనుకోవచ్చా, లేదా జగన్ పార్టీతో మనుగడ కష్టం అనుకొని చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే కూటమి ప్రభుత్వం పైన ఏదో నమ్మకం ఉంది, లేదా వాళ్ళు ఇంకా భిన్నంగా వెళ్తారు అనే దాని గురించి వెళ్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి. అలాగే డిబేట్ లో మిగతా మిత్రులు కూడా నమస్తే. ఇప్పుడు మనం ఇప్పుడు రావు గారు చెప్పిన దాంట్లో దాన్ని ఒక కేటగిరీ, కొన్ని నిజాలు, కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిజాలు ఏంటంటే, ఇప్పుడు వచ్చే వాళ్ళలో అవకాశాల కోసం వస్తున్నారా, లేక అక్కడ అరాచకాలు చూసి ఇందులోకి వస్తున్నారా అనేది క్యాండిడేట్ టు క్యాండిడేట్ వేరీ అవుతుంది. అది మాత్రం చూసుకుని బేరేజ్ వేసుకునే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. అసలు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు అంటే, ఇందులో కొంతమంది కొత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదండి, ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి ఇప్పుడు సపోజ్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. బేదా మస్తాన్ రావు గారు కూడా వారు చెప్పినట్టు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు, టీడీపీ నుంచి అటు వెళ్ళారు, టీడీపీలో ఎమ్మెల్యేగా చేసి. పోతుల సునీత్ గారు ఉన్నారు, 2019 ముందు టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు, 2019 తర్వాత అటు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇటు వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటిదంతా కూడా ఒక కేటగిరీ. రెండోది ఉన్నారు అంటే, వాళ్ళని కొంతమంది ఇరకాటంలో పెట్టి వాళ్ళ బిజినెస్ అంతా కూడా కార్నర్ చేసి వాళ్ళని చేసుకోనివ్వకుండా ఇబ్బందులు పెడితే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మూడో కేటగిరీ ఏంటంటే, కొత్తగా వైసీపీలో ఉండి అక్కడ ఈ 3 ఏళ్లలోనో 2 ఏళ్లలోనో ఏమీ చేయలేక ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో చేద్దామని అనుకుని ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళు నిజం చెప్పాలంటే తక్కువే కనపడుతున్నారు. సునీత్ గారు ఉన్నారండి, మొహమాటేమీ లేదు. జనసేన పార్టీలో ఉన్న నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని వారి గురించి, వారి భార్యల గురించి, ఆడవాళ్ళ గురించి నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడారు. అసలు టీడీపీ వాళ్ళ గురించి అయితే మరీ గౌరవం. ఇది భువనేశ్వర్ గారు అత్తా కోడలు ఇద్దరు కలిసి తాగుతా చేస్తారనే మాటలు కూడా మాట్లాడారు. ఈవేళ కూడా వీడియోస్ అన్ని లైవ్ లో ఉన్నాయి. ఇక మా అధ్యక్షుల గురించి కూడా తారాస్థాయి మాటలు మాట్లాడారు సునీత్ గారు, పోతుల సునీత్ గారు. ఇప్పుడు అటువంటి వారిని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తే మాత్రం అది మాత్రం అర్ధరహితం అండి. ఇప్పుడు రానివ్వండి, నిజంగా అక్కడ ఏదో నచ్చక ఇక్కడ వచ్చారనుకోండి, ఎమ్మెల్సీ ఎలాగో రాజీనామా చేశారు కదా, కొన్నాళ్ళు పదవి లేకుండా తిప్పాలి, పని చేయించాలి, బాగా పని చేసుకోవాలని చేశారనుకోండి, కంటిన్యూ అవుతాం. ఏమండి అంటే, రాజకీయాల్లో పదవులు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరా? పదవులు కాదు, పవర్ ఉన్న పార్టీలోనే ఉండాలనుకుంటున్నారు. పదవులు కూడా కాదండి, పదవి ఉన్నా సరే పవర్ ఉన్న పార్టీలోనే ఉండాలని వారు అనుకుంటున్నారా అనేది అనిపిస్తుంది. మా దాంట్లో మళ్ళీ మమ్మల్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు, మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు లేరా అని. ఎస్, మా పార్టీలో 2014 లో వచ్చారు పురంధేశ్వర్ గారు, 2014 లో పోటీ చేశారు, ఓడిపోయారు. 2019 అలయన్స్ లేకపోయినా పోటీ చేశారు, ఓడిపోయారు. రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు, వేళ మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు. ఇదో కేటగిరీ. నెక్స్ట్ సుజనా చౌదరి గారు, లేకపోతే మన అనకాపల్లి ఎంపీ గారు, ఇప్పుడు అనకాపల్లి ఎంపీ గారు సీఎం రమేష్ గారు మా పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పదవులు పోయినా సరే అలాగే ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, క్రియాశీలంగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఏ పని చెప్తా తిరుగుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఇప్పుడు టికెట్లు వచ్చినాయి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే విజయవాడ వెస్ట్ వచ్చి పోటీ చేశారు. అంటే పార్టీ ఏం చెప్తే చేస్తుంది అన్నదానికి నేను ఉదాహరణగా వీరిని తీసుకుని మీకు చెప్తున్నానండి. అలా తిరుపతిలో వరప్రసాద్ గారు రాత్రి టికెట్ తెచ్చుకున్నారు. ఆ కేటగిరీ కూడా చెప్పండి. ఏమండి, ఇప్పుడు అది ఎలక్షన్ ముందు మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు మా దాంట్లోనే ఉన్నారు. కర్నూలు పార్టీ చెప్తుంటే ఏమండి, అది కూడా ఒకటి. సరే, ఫ్రాంక్లీ అది కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నా, అది కూడా ఒక కేటగిరీ. వైసీపీ నుంచి వెంటనే వచ్చినందువల్ల వారిని యాక్సెప్ట్ చేయక ఓడిపోయేవేమో, ఓకే మేము అది కూడా ఒక కేటగిరీ. అందం తిరుపతి నుంచి కానీ లేకపోతే అరకు నుంచి కానీ అన్ఫార్చునేట్ గా ఓడిపోయాం, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఓడిపోయాం, అది కూడా యాక్సెప్ట్ చేసేస్తాం. కానీ ఈవేళ చర్చ అంతా కూడా దీని గురించి, పవర్ వచ్చాక వచ్చిన వాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడతాం, రాకముందు వస్తుందని వాళ్ళకి ఏం కన్ఫర్మ్ కాదండి. ఇంత భారీ స్థాయిలో మెజార్టీ వస్తుందంటే అక్కడ సీట్లు ఎవరిని కూర్చోబెడితే గెలిచేస్తుంది అనుకుంటే, అసలు ఇంతకు ముందు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఈ షెఫ్ రావాల్సిన అవసరాలు కూడా లేదండి. బలమైన నాయకులు కాకుండా మామూలు సాధారణ వాళ్ళని నుంచోబెట్టిన ఎక్కడ పడితే అక్కడ గెలిచేసింది
గెలిచేస్తారు ముందే తెలిస్తే అలాంటి వాళ్ళు నుంచి పెడతాం. ఇప్పటికీ మా పార్టీలో ఉన్నారు, వర్మ గారు నుంచో పెట్టారు అక్కడి నుంచి, ఒక సాధారణ కార్యకర్త నర్సాపూర్ నుంచి, వారు వేళ కేంద్ర మంత్రి అయిపోయారు. సత్యకుమార్ గారు 20 ఏళ్ళ నుంచి పార్టీకి అలా ఉన్నారు, వారు కూడా ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. ఇటువంటి కూడా కేటగిరీలు ఉన్నాయి. సరే ఏదేపటికి ఇప్పుడు వచ్చేది ఏంటంటే, వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వడపోత పోసి కేటగిరీగా వాళ్ళు ఏ విధంగా మనకు పనిచేస్తారు, అవకాశాల కోసం వస్తున్నారా లేకపోతే వాళ్ళ సొంత అవసరాల కోసం వస్తున్నారా, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ లేకపోతే వాళ్ళ వ్యాపారాల కోసం వస్తున్నారనేది చూసే తీసుకోవాలండి. ఇప్పుడు నిన్న మొన్న కూడా పేపర్లో వేసేసారు, గంజాయి అదేంటి ఎర్రచందనం స్మగ్లర్ గారిని తీసుకుని మా దాంట్లో స్మగ్లర్ గంగిరెడ్డిని తీసేసుకున్నారు. మరి నిన్నేం జరగలేదే, ఎక్కడ ఏం చేర్చుకోవడం జరగలేదే. మా పార్టీలో దీనికోసం అయితే మాకు చాలా క్లియర్ కట్ గా ఉందండి. గంగిరెడ్డి మీద మాకు ఇన్ఫర్మేషన్, అతను మా అలయన్స్